హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త పిచ్చోళ్ళందరూ కొత్త పిచ్చితోటి మళ్ళీ మీడియా లోపలికి వస్తున్నారు. ఒక 2-3 రోజుల నుంచి మళ్ళీ అఘోరీ మాత బయటకు వచ్చి బుసలు కొడుతుంది. ఊచకోతకొస్తా, ఖబర్దార్, 5 నిమిషాలు ఇస్తే చాలు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను క్రిస్టియన్లను బయటికి పంపించేస్తా, మీరు హిందువులుగా బ్రతకాలనుకుంటేనే భారతదేశంలో ఉండండి, బొట్టు పెట్టుకోండి, సనాతన ధర్మాన్ని పాటించండి. రాజ్యాంగం అనేదో ఉందంట. రాజ్యాంగం అంటే ఏంటిది? ఆ రాజ్యాంగం గీజ్యాంగం నా దగ్గర నడవయి, నాకు అవన్నీ పట్టవు, చట్టం నా ముందు పనిచేయదు, నేను చట్టాన్ని పట్టించుకోను, నా మీద ఎన్ని కేసులు పెడతారో అన్ని కేసులు పెట్టండి, నేను గింత కూడా పట్టించుకోను అని చెప్పి అఘోరీ మాత అంటుంది. ఆయుధ పూజ చేసిన కాబట్టి ఆయుధాలతో ఒక్కొక్కరిని గుడ్డలు కూడా తీసి నేను నడి రోడ్డు మీద కొడతా, నా సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే, ముస్లింలకు క్రిస్టియన్లకు మరీ చెప్తా ఉన్నా, మీరు నా హిందుస్థాన్లో ఉండాలనుకుంటే బొట్టు పెట్టుకొని గుడికి పోయి దండం పెట్టుకొని హిందువుల్లాగా బ్రతకండి, గోహత్యలు మానండి, లవ్ జిహాద్ మానండి అని చెప్పి అఘోరీ మాత ఖబర్దార్ అని వామ్మో వీరంగం సృష్టిస్తుంది. అసలు ఆమె మాటలు పూర్తిగా వింటుంటే నాకు అన్నింటికంటే పెద్ద చిక్ ఎక్కడ అనిపిస్తుంది తెలుసా? రాజ్యాంగం గురించి ఆమె అంత నీచంగా ఎందుకు మాట్లాడుతుంది? రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తొలగించే వరకు కూడా ఆమె పోరాటం చేస్తుందంట. అంతేకాకుండా ఆమె ఎన్నో త్యాగాలు చేసిందంట. నేను చేసిన త్యాగాలు మీకు తెలియదు, నేను నా శరీరాన్ని కూడా వదులుకున్నా, నేను సావు వరకు పోరాటం చేస్తే సనాతన ధర్మం కోసం నిలబడతా, ఇది సనాతన భూమి అని చెప్పేసి మాట్లాడుతుంది. హక్కుల గురించి మాట్లాడుతుంది ఆమె, హక్కుల గురించి, హిందువుల హక్కుల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోను అని చెప్తున్నటువంటి అఘోరీ మాత ఈరోజు ఇట్లా విశృంఖలంగా ఒక రకమైనటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మన భారతదేశంలో కేవలం హిందువులే లేరు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చిన్న పిల్లల కానుంచి స్కూళ్ళల్లో వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. భారతదేశం యొక్క గొప్పదనం ఏంటిది అని ప్రపంచవ్యాప్తంగా మీరు వేరే ఏ దేశాల వాళ్ళని అడిగినా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు. ఎందుకంటే భారతదేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, జీవ వైవిధ్యం ఇక్కడ కనిపిస్తుంది మనకి. నిజం చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్తే మన భాష, ఆహార్యం, కట్టు, బొట్టు, తినే తిండి, ఇట్లా ప్రతిదీ కూడా మారుతుంది. పూజించే దేవుళ్ళ కానుంచి మారుతూ ఉంటారు. మనం ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే మనం మాట్లాడేటటువంటి యాస అనేది మారుతుంది మన భారతదేశంలో. అట్లాంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీగా పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ఈరోజు ఒక సాధారణమైనటువంటి వేషగత్తే వచ్చి రాజ్యాంగంని కించపరిచే విధంగా మాట్లాడి భారతదేశంలో శాంతిని నెలకొల్పే పరిస్థితులను కాలరాసే విధంగా ఆమె వ్యాఖ్యానం చేస్తూ ఉంటే పోలీసులు 3 రోజులే ఏమో అయ్యింది ఆమె వీడియో పోస్ట్ చేసి తన ఛానల్లో, ఇంతవరకు పోలీసులు ఆమె మీద చర్య తీసుకున్న పాపాన పోలేరు. ఈమె మాట్లాడిన మాటలే ఏ ముస్లిమో ఏ క్రిస్టియనో అనుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. దేశద్రోహి అనే పదాన్ని బీజేపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వాడుతుంది కదా. మరి ఈరోజు అఘోరీ మాత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది మన భారతదేశపు యొక్క శాంతిని కాలరాసే విధంగా ఉన్నాయి. మరి ఆమె దేశద్రోహి కాదా? ఆమె లోక కళ్యాణార్థం ఆమె తన జీవితాన్నే త్యాగం చేసిన, నా శరీరాన్ని నేను త్యాగం చేసిన అని చెప్పుకుంటుంది. లోక కళ్యాణం అంటే ఏంటి? అఘోరీ మాత అని అంటుంది ఆమె. అఘోరీలకి ఉండాల్సినటువంటి మానసిక స్థితిగతులు ఈమెకు ఉన్నాయా నిజంగా? ఒక చంచలమైనటువంటి మనిషి ఈరోజు రాజ్యాంగం గురించి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? నిజంగానే మన దేశంలో ప్రజాస్వామిక విలువలు ఉన్నాయా? మనకిష్టమైనటువంటి మాటల్ని, మన భావ వ్యక్తీకరణను వ్యక్తపరుచుకునే స్వేచ్ఛ ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ అఘోరీ మాత మీడియాలో మాట్లాడుతుంటే ఎంత దారుణంగా ఉంది. అసలు ఆమెకి తన అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛను, ఆ హక్కుని ఇచ్చిందే రాజ్యాంగం అయినప్పుడు ఈరోజు ఆమె ఆ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి బీజేపీ యొక్క ఎజెండాను ఎత్తుకున్నదంటే అఘోరీ మాతను మనం అంత తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అఘోరీ మాత మీద వచ్చినటువంటి ట్రోల్స్ అప్పుడు స్వయంగా నేనే నా ఛానల్లోనే
ఏమన్నానంటే, మీరు ఆమె జెండర్ మీదకి వెళ్తున్నారు, ఆమె పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆమె ట్రాన్స్ అని చెప్పేసి మీరు అంటున్నారు, ఆమె ట్రాన్స్ పర్సన్ అని మీరు అంటున్నారు. సో ఇది తప్పు అని చెప్పేసి నేను ఆమెకి సపోర్ట్గా నిలబడ్డా. కానీ ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నా భారతదేశపు యొక్క రాజ్యాంగాన్ని అవమానించేలాగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంకా శాంతి భద్రతలను ఆమె మాటలు కించపరిచేలాగా ఉన్నాయి. కనీసం ఆమెకి ఓవైసీ యొక్క పూర్తి పేరు తెలియదు, అసలు అక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకున్న హోదా ఏంటో తెలియదు, వాళ్ళు ఏమన్నారో కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఈమె 5 నిమిషాలు ఇస్తే క్రిస్టియన్లను ముస్లింలను బయటకు పంపిస్తుందంట. ఇది కేవలం హిందూ దేశం అంట, హిందువులు మాత్రమే ఉండాలంట. ఇండియన్ పార్టీషన్కి ముందు, అంటే ఇండియా పాక్ పార్టీషన్కి ముందు భారతదేశంలో ముస్లింలు లేరా? కేవలం హిందువులే ఉన్నారా? చరిత్ర తవ్విదీస్తే ఎన్నో నమ్మలేనటువంటి నిజాలు తెలుస్తాయి, బయటికి వస్తాయి. అప్పుడు ఈ మతాన్ని పట్టుకొని ఊగులాడుతున్నటువంటి మనుషులు ఖచ్చితంగా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈరోజు అఘోరి మాత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఉందామా అంటే, విద్వేషపూరితంగా చేస్తున్న ఈమె వ్యాఖ్యలు ఎక్కడో చోట ఏదో ఒక అంటే మత మౌఢ్యంలో చిక్కుకున్నటువంటి వాళ్ళనో, లేకపోతే ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఒక పీడ మెదడులో చొచ్చుకుపోయి పురుగుబారుతున్నటువంటి వాళ్ళు ఆమె మాటల్ని సీరియస్గా తీసుకొని రక్తం మరిగించుకొని రోడ్డు మీదకి వచ్చి మైనారిటీలను వేధిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎందుకంటే ఈరోజు ఈమె చాలా పిన్ పాయింట్గా క్లియర్గా చెప్తుంది, ముస్లింలు క్రిస్టియన్స్ ఇక్కడ ఉండొద్దు, వాళ్ళు ఉంటే గింటే బొట్టు పెట్టుకొని గుడికి రావాలని అంటుంది. పరమత సహనం అనేది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ముస్లిం రాజులు హిందూ గుడులను కట్టించిన దాఖలాలు ఉన్నాయి. హిందూ రాజులు ముస్లింలకి మంచిగా వాళ్ళకి విందు ఏర్పాటు చేయడం, ఇద్దరు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. దర్గాల దగ్గర సూఫీ తత్వాన్ని మనం అందరం కూడా కలెక్టివ్గా సెలబ్రేట్ చేసుకునే నేచర్ మన దగ్గర ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇట్లాంటి కేటుగాళ్ళు సరిగ్గా దశాబ్ద కాలంగా, అంటే బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఇట్లాంటి మత బఫూన్లు బయటకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ నేపథ్యంలో ముస్లింలు క్రిస్టియన్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా హిందువులు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సనాతన కల్ట్ బ్యాచ్ హిందువులను, అంటే సాధారణ హిందూ పౌరులను కూడా ప్రభావితం చేసి రాజ్యాంగం మీదికి, భారతదేశపు ప్రజాస్వామిక విలువల మీదికి ఉసిగొల్పే ప్రయత్నం నడుస్తూ ఉంది. ఈరోజు అఘోరి మాత అనే ఆమెకి ఎటువంటి విలువ లేకపోవచ్చు, కానీ ఆమె మాటలకి విలువిచ్చే ఒకరు ఇద్దరు నిజంగా ప్రభావితమై రోడ్డెక్కినా కూడా తీవ్రమైన ప్రభావాల్ని, తీవ్రమైన పర్యవసనాల్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకు? ఒక లెఫ్టిస్టో లేకపోతే ఒక బీజేపీ వ్యతిరేక మనిషో లేకపోతే ఒక ముస్లిమో క్రిస్టియనో మాట్లాడితేనే ఆ మాటల్ని మీరందరూ కూడా, అంటే ఈ వ్యవస్థ తప్పుబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడమో, వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వడమో చేస్తున్నారు. ఈరోజు అఘోరి మాత మతమౌఢ్యం విషయంలో లోక కళ్యాణం పేరు మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆమె ఓపెన్గా నేను చంపేస్తా, గుడ్డలు తీసి కొడతా, మీరెవర్రా మీరంతా, అసలు నాకు చట్టమే అవసరం లేదు, చట్టం నాకు పట్టదు, నేను చట్టాన్ని పట్టించుకోను అని చెప్పేసి రాజ్యాంగం గురించి, లౌకికత్వం గురించి, చట్టాల గురించి చాలా తీవ్రంగా దురుసుగా ఏమాత్రం గౌరవం లేకుండా అగౌరవపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈమె మీద పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇంతకుముందు కూడా ఆమె పబ్లిక్ నాన్సెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆమె మీద చర్య తీసుకోలేదు. సో ఆమె ఏం చేస్తున్నా కానీ ఆమెకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చి ఆమెను కాపాడుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మన పోలీసు వ్యవస్థ ఎందుకున్నదో పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి. లేకపోతే అట్లాంటి ఆర్డర్స్ వాళ్ళకి ఇష్యూ చేస్తున్నటువంటి ఏదైనా పార్టీ ఉన్నా, అఘోరి మాత వెనక ఏదైనా ఒక మతానికి సంబంధించినటువంటి సంఘాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. అఘోరా మాతను ముందల పెట్టి ఈరోజు వాళ్ళు మత రాజకీయాల్ని నడిపించే ప్రయత్నంలో ఉన్నారన్నది, ఇంకా ఎక్కువ స్థాయిలో మత రాజకీయాల్ని విద్వేషపూరితంగా మార్చేటటువంటి ఎజెండాలో ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే నేను మళ్ళీ చదివి వినిపిస్తాను అసలు ఆమె మాటలు ఎట్లా
ఎట్లా ఉన్నాయంటే, సెక్యులర్గా ఉంటామంటే లేదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు, నేను ఒక్కొక్కళ్ళను ఊచకోతకొస్తా అని రిపీటెడ్గా, ఐ రిపీట్ అగైన్, రిపీటెడ్గా ఆమె మాట్లాడుతూ ఉంది. గుడ్డలు ఉడదీసి నడి రోడ్డు మీద కొట్టేస్తాను, ఖబర్దార్ అని చెప్పేసి ఆమె ఛాలెంజ్ చేస్తూ ఉంది. తల మొండలు వేరు చేస్తాను నేను అనేసి అంటుంది ఆమె. లిటరల్గా ముస్లింలను క్రిస్టియన్లను తలా మొండెం వేరు చేస్తా అంటుంది. అదే ఆమె ఎట్లా క్రియేట్ చేస్తుందంటే, ఒక సామాజిక వర్గం మొత్తము హిందూ ఆడపిల్లలను చెరచడానికే పుట్టినట్టు, అదే వాళ్ళ పని అయినట్టు, లవ్ జిహాదే వాళ్ళ పని, గోవులను చంపడమే వాళ్ళ పని అని చెప్పేసి మాట్లాడుతుంది ఈమె. మరి గుడిలోనే ఒక చిన్నారిని రేప్ చేసినటువంటి పూజారి గురించి మీకు తెలియదా? ఒక గుడిలో ఒక మహిళను ట్రాప్ చేసి ఆమెని వాడుకుని ఆమెని చంపేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో దాచిన ఒక పూజారి గురించి ఆమెకి తెలియదా? గుడి లోపల జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి ఆమెకి తెలియదా? మరి ఈ మాత్రం అవగాహన లేకుండా ఆమె ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆయుధ పూజ చేసుకున్న, ఈ ఆయుధాలతో నేను అందరినీ నరికేస్తా అని బహిరంగంగా ఒక నేర ప్రవృత్తితో కూడుకున్నటువంటి ఒక మెసేజ్ని ఆమె చెప్తున్నప్పుడు, ఆ వాంగ్మూలం ఆమె ఛానల్లోనే ఉన్నప్పుడు, స్వయంగా ఆమె అపియర్ అయి మరి ఆ మాటల్ని మాట్లాడుతున్నప్పుడు, ఖచ్చితంగా ఆమె మాటల్ని మనం జోక్గా తీసుకోవడానికి లేదు. ఆమెని ఖచ్చితంగా నిర్బంధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల హక్కుల కోసం మాట్లాడితే ఎవరైనా బయటకు వచ్చి ఆదివాసుల హక్కుల కోసం కానీ, గిరిజన హక్కుల కోసం కానీ, దళిత హక్కుల కోసం కానీ, మైనారిటీ హక్కుల కోసం కానీ, మానవ హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళందరినీ ఈరోజు జైళ్ళలోకి తోసి నిర్బంధం చేస్తున్న ఇట్లాంటి ప్రభుత్వాల మధ్య ఒక సాధారణ అఘోరీ పేరుతో ఒక ఫేక్ మనిషి బయటకు వచ్చి ఇట్లాంటి విద్వేషాన్ని రగిలిస్తున్నప్పుడు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ మాట చాలా ఆవేదనతో నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, నిన్న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకున్నామా లేదా అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో మానవ హక్కులు అనేవి కాలరాయబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కనీసం ఒక మనిషికి ఉండాల్సిన హక్కులనే విలువ ఇవ్వలేని నిమిషంలో ఒక మనిషి మతం పేరు మీద బయటకు వచ్చి ఇంకా ఈ దేశంలో మానవ హక్కులను హరించేటటువంటి, ఒక వర్గపు హక్కులను హరించేటటువంటి మాటల్ని, విద్వేషపూరితమైన వ్యాఖ్యల్ని చేస్తున్నటువంటి ఈ అఘోరీ మాత మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ భారతదేశంలో హిందువులు కాకపోతే వాళ్ళకి బ్రతికే హక్కే లేదని చెప్పేసి ఆమె హక్కుల గురించి మాట్లాడుతుంది. ఈరోజు స్వయంగా ఈ మాటల్ని ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతుందంటే ఇది చాలా సెన్సిటివ్ అంశము. ఖచ్చితంగా అఘోరీ మాత మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.